బాహుబలిగా రాజ్యం ఏలాడు. సలార్‌గా పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఇప్పుడు మన డార్లింగ్ ప్రభాస్ రాజాసాబ్‌గా దెయ్యాలతో కబడ్డీ ఆడటానికొచ్చేసాడు. మారుతి గారి డైరెక్షన్ అంటేనే మినిమమ్ గ్యారంటీ ఉంటది కామెడీకి. మరి ఈ హారర్ ఫ్యాంటసీలో భయం ఎక్కువుందా? లేక భక్తి ఎక్కువుందా? లేదా మన వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ మళ్ళీ తిరిగొచ్చాడా? మొత్తం అంతా ఈ రివ్యూలో చూసేద్దాం. ఇంకా స్టోరీలోకి వెళ్తే మన రాజు అంటే మన ప్రభాస్ అన్న ఒక మంచి మనవడు. వాళ్ళ అమ్మమ్మ గంగమ్మగా నటించిన మన జరీనా వహాబ్ గారు ఒక ఆల్జైమర్స్ పేషెంట్. అంటే గజినీలాగా అనుకోండి, అన్నీ మర్చిపోతుంటారు. కానీ తన మొగుడు కనకరాజు అంటే విపరీతమైన ప్రేమ. ఇప్పుడు రాజు తన తాత కోసం వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తాడు. అయితే హైదరాబాద్‌కు వచ్చిన రాజుకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటంటే కనకరాజు చనిపోయాడు. చనిపోయాక ఒక శక్తివంతమైన ఆత్మగా మారాడని, తన గతాన్ని తవ్వితే ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇప్పుడు ఈ తాత మనవళ్ళ మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా. ఇంకా ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే మన ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ తన సీరియస్ లుక్ని పక్కన పెట్టి ఒక బుజ్జిగాడు, ఒక డార్లింగ్, ఒక మిర్చి ఆ టైంలో ఒక 12 ఇయర్స్ బ్యాక్ ఉన్న వైబ్స్ని మళ్ళీ తీసుకొచ్చాడు. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ బాగా వర్కౌట్ అయింది. మన కమెడియన్ సత్య అండ్ ప్రభాస్ అన్న మధ్యలో సీన్స్ అయితే అద్దరిపోయాయి అసలు. కరెక్ట్గా వాళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగా సెట్ అయింది. సత్య వేసే కౌంటర్లు కానీ, ప్రభాస్ అన్న ఇచ్చే ఎక్స్ప్రెషన్లు కానీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. సంజయ్ దత్ గారు వచ్చి పెట్టే సైకలాజికల్ టార్చర్ అసలు మామూలుగా లేదు. ఆయన లుక్, ఆ ఇంటెన్సిటీ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవచ్చు. అన్ని ప్లస్ పాయింట్లేనా, మైనస్లు ఏమీ లేవా సినిమాలో అంటే మరి మైనస్లు లేని సినిమా ఉండదు కదా. మెయిన్గా హీరోయిన్స్. సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారండి. మాళవిక మోహనన్ గారు, నిధి అగర్వాల్ గారు, రిధి కుమార్ గారు. ఎందుకో ఏంటో వాళ్ళు కేవలం సాంగ్స్కే ఉన్నారు సినిమాలో అన్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు కనిపిస్తే చాలు స్క్రీన్ మీద ఓ సాంగ్ వచ్చేస్తుంది. తమనన్న మ్యూజిక్ ప్లస్ చెప్పుకోవచ్చు, మైనస్ చెప్పుకోవచ్చు. కానీ ఈ సినిమాకి ప్లస్ కన్నా కొంచెం మైనస్ ఎక్కువ అనిపించింది. ఎందుకంటే లౌడ్ మ్యూజిక్. కొన్ని సీన్స్లో చాలా లౌడ్ వచ్చింది మ్యూజిక్. దేవుడి దయ వల్ల చెవిలో నుంచి బ్లడ్ రాలేదంతే. తమనన్న ఇది హారర్ సినిమా అన్న, హెవీ మెటల్ కాన్సెప్ట్ కాదన్నా. అండ్ ఫైనల్గా ల్యాగ్. అంటే సినిమా రన్ టైం వచ్చేసి 3 hours 4 minutes వచ్చింది అప్రాక్సిమేట్లీ. అంటే ఒక కమర్షియల్ మూవీ మనం రెగ్యులర్గా చూసే ఫార్మేట్ 2.5 hours ఉంటుంది. మ్యాక్సిమం అంటే 2 hours 40 minutes. బట్ పార్ట్ 1 అని చెప్పి ఫస్ట్ పార్టే 3 hours తీయడం అన్నది కొంచెం ల్యాగ్ అనిపించింది. కొంచెం ఎడిటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుండు అనిపించింది. అండ్ మారుతి గారి విషయానికి వస్తే స్టోరీ చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు, అందులో నో డౌట్. బట్ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్లో కానీ కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. అండ్ విఎఫ్ఎక్స్ కూడా మనం ట్రైలర్లోనే చూసాం. ఫస్ట్ ట్రైలర్కి సెకండ్ ట్రైలర్కి కొంచెం బెటర్మెంట్ కనిపించింది. బట్ మూవీ టైంకి ఇంకా బెటర్ అవుతుంది అనుకున్నాం, కానీ సేమ్ అవుట్పుట్టే మనకి ఇంచుమించుగా వచ్చింది మూవీలో. సో అది కొంచెం ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. రాజాసాబ్ హారర్ కన్నా హ్యూమర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన సినిమా. లాజిక్లు వెతకకుండా కేవలం ప్రభాస్ అన్న చిలిపి చేష్టలు, సత్య కామెడీ ఎంజాయ్ చేయాలనుకుంటే హ్యాపీగా వెళ్ళొచ్చు. ఫైనల్గా రాజాసాబ్ గారు కొంచెం నవ్వించారు, కొంచెం భయపెట్టాలని ట్రై చేశారు. రెబల్ ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా ఒక ఫుల్ మీల్స్. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే సినిమా చూసాక ఒకటే అంటారు, పండగ రాజాసాబ్ పండగ ప్రభాస్ పండగ పొంగల్ పండగ. అంతేనండి మన ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ జెన్యూన్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే కిందున్న లైక్ బటన్ పగలగొట్టండి. మీరు సినిమా చూసుంటే ఏ సీన్ మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఏ సీన్కి మీరు బాగా నవ్వుకున్నారు, ఏ సీన్ మీరు బాగా ఎంజాయ్ చేశారు, మీ వ్యూస్ షేర్ చేసుకోండి. మరి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకో సినిమా రివ్యూతో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.